హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. దేశమంతా యుద్ధోన్మాదంతో శివాలెత్తిపోతున్న వేళ ఒక తల్లికి ఆ రాత్రి కాలరాత్రైంది. భారత్ పాక్లు ప్రయోగిస్తున్న డ్రోన్లు రెండు ఆమెకు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె పట్టణం సరిగ్గా సరిహద్దుల్లో ఉంది. 55 ఏళ్ల వహీదాకు యుద్ధాలేమీ కొత్త కాదు. 1947 యుద్ధానికి 1965 యుద్ధానికి ఆమె పుట్టకపోయినా దగ్గరి బంధువుల నుండి ఆ భీతావహ కథలు విన్నది. ఆమె బంధువులు సరిహద్దులకు అటూ ఇటూ ఉన్నారు. 1975 ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఆమె చిన్న పిల్ల. ఆ యుద్ధంలో చిందిన రక్తపాతం, తన సొంత కుటుంబ వ్యక్తుల ఊచకోతకు ఆమె ప్రత్యక్ష సాక్షి. అటు మిలిటెంట్లు, ఇటు సైన్యం చేతిలో గ్రామాలు తుడిచిపెట్టుకుని పోయాయి. అదంతా ఆమె చూసింది. వహీదా పాకిస్తాన్ పాలిత కాశ్మీర్లో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు ఉమ్మడి కాశ్మీర్కు చెందిన వాళ్ళు. పీర్ పంజాల్లోని ఆ ప్రాంతం అంతా అనేక తెగల, భాషల, సంస్కృతుల ప్రజలతో కూడి ఉంటుంది. ఆ ప్రాంతపు పూర్వీకులు కొంతమంది సిల్క్ రూట్ ద్వారా మధ్య ఆసియా నుండి అక్కడకు వచ్చారని అంటూ ఉంటారు. 1947లో జరిగిన కాశ్మీర్ విభజనలో వాళ్ళ గ్రామం ఆజాద్ కాశ్మీర్లో భాగం అయింది. కాశ్మీర్ను రెండు దేశాలు పంచుకున్నా కూడా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రాకపోకలు అప్పటికి ఉండేవి. వాళ్ళ ఊరి పొలాల్లో పనిచేయడానికి ఇటు కాశ్మీర్ గ్రామాల నుండి మహిళలు వచ్చి కూలీ పని చేసి సాయంకాలానికి ఇళ్లకు పోతూ ఉండేవాళ్ళు. ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉన్న గుజర్ల ముస్లిం కుటుంబం నుండి ఆమె వచ్చింది. ఆమె పూర్వీకులు ఎప్పుడో ఇస్లాం స్వీకరించారు కాబట్టి ఆమె ముస్లిం అయింది. జమ్మూ ప్రాంతపు ట్రైబల్స్ వాళ్ళు. ఆమె తెగ ధకర్. ఆమె పెళ్లి గజర్లోనే జట్లాస్ తెగ వ్యక్తితో జరిగింది. తెగల మధ్య పెళ్లిళ్ళు అక్కడ సహజమే. అత్తగారిది ఇటువైపు కాశ్మీర్. చాలా మామూలుగా ఆమె సరిహద్దు దాటి అత్తవారింటికి వచ్చింది. అత్తమామలు పశువులను మేపుకుంటూ సంవత్సరంలో 6 నెలలు పీర్ పంజల్ పర్వతాల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్లకు తాత్కాలిక నివాసాలు ఉంటాయి. వసంతకాలం ప్రారంభానికి ముందు పశువులకు ఆహారం దొరుకుతుందని నమ్మకం కుదిరాక కిందనున్న వాళ్ల సొంత గ్రామాలకు వస్తారు. 80 ఏళ్లున్న అత్తమామలు ఇప్పటికీ దుర్భేద్యమైన ఆ కొండల్లోనే జీవిస్తూ ఉన్నారు. పూంచ్, రాజౌరి జిల్లాల్లో 41% జనాభా ఉన్న చాలా కాలం గుజర్లకు ఆ ప్రాంతంలో రాజకీయంగా ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. 1975లో షేక్ అబ్దుల్లా మళ్ళీ అధికారంలోకి వచ్చాక గుజర్లకు, బకర్వాలాలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాడు. బకర్వాలాలు గుజర్లలో ఒక టైప్. వాళ్ళు గొర్రెల్ని, మేకల్ని మేపుతారు. గుజర్లు గుర్రాలని, ఆవుల్ని మేపుతారు. వాళ్ళ ఓట్లకు పెరిగిన డిమాండ్ వాళ్ళ అభివృద్ధికి కాస్త తోడ్పడింది. రిజర్వేషన్లు ఉపయోగించుకుని చదువుకున్నారు. వహీదా బంధువులు కొందరు ఇప్పుడు అధికార వర్గంలో పై స్థాయిలో ఉన్నారు. రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తున్నారు. వహీదా కూడా పెళ్ళయ్యాక డిగ్రీ పూర్తి చేసి జమ్మూ ఆకాశవాణిలో ఉద్యోగం తెచ్చుకున్నారు. తీయటి, స్పష్టమైన ఆమె గొంతు, తన తెగ భాషే కాకుండా ఉర్దూలో మాట్లాడగలిగిన ఆమె ప్రావీణ్యం ఆమెకు సులభంగా ఆ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టాయి. ఆమె భర్త జహీర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బ్లాక్ ఆఫీసర్. జమ్మూ ప్రాంతంలో అడవులు ఎక్కువ వైశాల్యంలో ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ పవర్ఫుల్గా ఉంటుంది. అడవులకు దగ్గరలో ఉండాల్సిన ఆయన ఆమె ఉద్యోగానికి పొసగక వహీదా ఆకాశవాణి ఉద్యోగం మానేసింది. బీఈడీ చేసి టీచర్ అయింది. 3 పిల్లలు పుట్టొచ్చారు. కాలం గడిచే కొద్దీ ఇండియా పాకిస్తాన్ల మధ్య వైషమ్యాలు పెరిగాయి. ప్రభుత్వాలతో, దేశాలతో సంబంధాలు లేకుండా కలిసిమెలిసి ఉన్న కాశ్మీరీలు నిట్ట నిలువున గీసిన మధ్య గీతతో విడిపోయారు. ఎల్ఓసికి అటు ఉన్న తన పుట్టింటి కుటుంబాలతో వహీదా పూర్తిగా సంబంధాలు తెంచుకోవాల్సి వచ్చింది. చిన్నప్పుడు తన చేతులతో పెంచిన చిన్నాన్నను తను ఎన్నటికీ చూడలేనని ఆమెకు అర్థమైంది. వహీదా ఉంటున్న టౌన్ అందమైన పర్వతాలు, నదులు, సెలయేళ్లతో చాలా అందంగా ఉంటుంది. టీచర్గా ఆమెకు అక్కడ గౌరవ మర్యాదలు ఉంటాయి. భర్త ఫారెస్ట్ ఆఫీసర్ అవటం వలన కూడా ఆ కుటుంబానికి పరపతి ఉంది. జీవితం సాఫీగా సాగుతుంది. పిల్లలు చదువుకుంటున్నారు. క్రమంగా పరిస్థితుల్లో మార్పులు రావటం మొదలైంది. జమ్మూ ప్రాంతం మిలిటరీ క్యాంపులతో నిండిపోయింది. ఇన్సర్జెన్సీ, కౌంటర్ ఇన్సర్జెన్సీ రెండూ పెరిగాయి. అమాయక యువకుల ఎన్కౌంటర్లు, అదృశ్యాలు పెరిగాయి. గోరక్షణ దళాలు వచ్చి పేద గుజర్లను బెదిరించడం, కొట్టడం, డబ్బులు వసూలు చేయడం పెరిగింది. 1-2 హత్యలు కూడా జరిగాయి. దానికి ప్రతిగా మిలిటెంట్ యాక్షన్స్ మొదలయ్యాయి. నిర్బంధం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఇన్ఫార్మర్స్ కనిపిస్తానే ఉన్నారు.
గోడలకు కూడా చెవులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇంట్లో కూడా మెల్లిగా మాట్లాడుకోవడానికి అలవాటు పడ్డారు. అందరికంటే పెద్దవాడు రహీం చాలా తెలివైనవాడు. సొంతంగా తన ప్రపంచాన్ని సృష్టించుకుని కాలాన్ని ప్రొడక్టివ్గా గడుపుతాడు. ఇస్లాం అవలంబికులు అవటాన పుస్తకాలు తప్ప ఇంకో వినోదం తెలియదు ఆ పిల్లలకు. సినిమా హాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఉండవు. తాగుడు అక్కడ నిషేధం. మంచి క్రమశిక్షణలో పిల్లలు పెరుగుతూ ఉన్నారు. రహీంకి ప్రపంచ మిలిటరీ పాలిటిక్స్లో పట్టుంది. ప్రపంచ రాజకీయాల గురించి, ఉద్యమాల గురించి ఆయన అవలీలగా మాట్లాడగలడు. వాళ్ళ ప్రాంతంలో పెద్దగా కమ్యూనిస్టులు లేకపోయినా మార్క్సిజం గురించి కూడా తెలుసుకున్నాడు. ప్రపంచ ఉద్యమాలకు, తమ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలకు ఉండే పోలికలను గమనించి విశ్లేషిస్తాడు. చండీగఢ్లో డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చాడు 20 ఏళ్ల రహీం. అతనికి సౌత్ ఇండియాలో ఒక ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో ఎంఎస్సి సీట్ వచ్చింది. ఇంకా 2 రోజుల్లో ప్రయాణం. ఒక రాత్రి ఆర్మీ వచ్చి రహీంను పట్టుకుని పోయారు. కంటికి మంటికి ఏకధాటిగా ఏడ్చింది వహీదా. తన కొడుకుకు పుస్తకాలు తప్ప వేరే ప్రపంచం లేదని మొత్తుకుంది. అదే ప్రమాదం అన్నారు. అతని జ్ఞానం టెర్రరిస్ట్ లాంటిదని అన్నారు. యువకులు గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా బయట తిరుగుళ్ళు తిరగకుండా పుస్తకాలే చదివితే తప్పక ఇస్లామిక్ ఉగ్రవాదులవుతారని చెప్పారు. వహీదా తన బంధువర్గంలో ఉన్నటువంటి పరపతినంతా ఉపయోగించింది. 21 రోజులకు రహీం బతికి ఇంటికి తిరిగి రాగలిగాడు. చిక్కి శల్యమైన అతన్ని వాటేసుకుని నేర్చింది వహీదా. అతన్ని చదువుకు పంపుతూ మళ్ళీ ఇంటికి రానని వాగ్దానం తీసుకుంది. కానీ ఆమె అంతరాత్మకు తెలుసు, బయట కూడా కాశ్మీర్ పిల్లలకు రక్షణ లేదని. తెలివైన వాడు కాశ్మీర్ యువకుడు సొంత ప్రాంతంలో ఉగ్రవాదవుతాడు, బయటకు వెళితే ప్రమాదకారవుతాడు. వహీదా ఆరోగ్యం పాడైపోయింది. బీపీ పెరిగింది. ఇంటికొచ్చి రహీంను పట్టుకుని పోయిన ఆర్మీ వాళ్ళు అవసరం అయితే ఆయేషాను కూడా పిలుస్తామనటం ఆమెకు గుర్తు వచ్చి గజగజ వణికిపోయింది. ఆయేషా చిన్న కూతురు. పట్టుమని 15 ఏళ్ళు కూడా లేవు ఆ పాపకు. అన్నతో పాటు కాశ్మీర్ చరిత్ర చదువుకుంది. తమ భూభాగానికి జరిగిన అన్యాయం గురించి ఇంట్లో మెల్లిగా మాట్లాడుతుంది. ఆ పిల్లది కూడా ఫోన్ తీసుకుని మెసేజ్లు చూశారు. ఆ అమ్మాయిని మెల్లిగా ఒప్పించి జమ్మూలో ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు. చిన్నప్పటి నుండి జవహర్ భారతిలో స్వేచ్ఛగా చదివిన ఆయేషా ఉక్కిరిబిక్కిరైంది. నువ్వు అక్కడే ఉండాలని హుకుం జారీ చేసింది వహీదా. పెద్ద కూతురు నీలోఫర్ అప్పటికే జమ్మూ యూనివర్సిటీలో చదువుకుంటోంది. జహీర్ తన భార్యతో వస్తున్న మార్పులను మౌనంగా బాధగా చూడటం అలవాటు చేసుకున్నాడు. రహీం చదువుకు వెళ్ళిపోయాడు. అర్ధరాత్రులు ఉలిక్కిపడి లేచేది వహీదా. ఆమెకు ఇటీవల పీడకలలు ఎక్కువగా వస్తున్నాయి. 1975 యుద్ధంలో తలలు తెగి మొండాలుగా మారిన తన పుట్టింటి బంధువులు కనబడుతున్నారు ఆమెకు. రహీం తను క్షేమంగా ఉన్నానని కంగారు పడవద్దని పదే పదే చెబుతున్నా ఆమె స్థిమిత పడటం లేదు. నిజానికి రహీంకి కూడా కష్టకాలమే. సౌత్ ఇండియా వాతావరణానికి అలవాటు పడటం కష్టంగా ఉంటోంది. పైగా తను పుట్టి పెరిగిన ఇంటికి ఇక ఎప్పటికీ వెళ్ళలేననే దిగులు అతన్ని కుంగదీస్తూ ఉంది. ఇంతలో యుద్ధం ప్రారంభమైందని చెప్పారు. జమ్మూలో డ్రోన్స్ పడుతున్నాయి. పరిస్థితులు భీతావహంగా ఉన్నాయి. 2 కూతుళ్ళు ఇంటికి చేరారు. మే 8 రాత్రి ఇంట్లో నలుగురికి కునుకులేదు. మిసైల్స్ కూలుతున్న శబ్దాలు చెవులు బద్దలయ్యేటట్టు వినిపిస్తూ ఉన్నాయి. దగ్గరలోని పూంచ్లో చాలా మంది చనిపోయారు. ఇళ్ళు తాళం వేసి వెళ్తున్న కుటుంబంలో 2 కవలలు అక్కడికక్కడే మిసైల్ అవశేషాలు తగిలి చనిపోయారు. కవలల్లో అమ్మాయి అప్పటికప్పుడే చనిపోతే అబ్బాయి 5 నిమిషాల తరువాత చనిపోయాడు. వాళ్ళిద్దరూ పుట్టడం కూడా 5 నిమిషాల తేడాతోనే పుట్టారట. వాళ్ళుంటున్న టౌన్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయాడు. ఇక్కడ పీజీలో ఉంటున్న రహీంకి కూడా నిద్రలేదు. సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాడు. మధ్య మధ్యలో కళ్ళు మూసుకుంటున్నాడు. 2 గంటలప్పుడు క్లిక్ అనే ఫోన్ చప్పుడుకి తల తిప్పి చూశాడు. అమ్మ దగ్గర నుండి బోలెడంత డబ్బు. ఎందుకు అమ్మ ఇంత డబ్బు పంపింది ఇప్పుడు అని తనకు అవసరం లేదే, అయినా అడగలేదు కూడా కదా, ఎందుకు అమ్మ డబ్బు పంపింది అని అనుకుంటున్నాడు. వాట్సాప్ మోగింది. నాన్న జాగ్రత్త, బాగా చదువుకో. నేను ఇంతకు ముందు నిన్ను సివిల్ సర్వీసెస్ రాసి జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగం సంపాదించమని ఒత్తిడి చేశాను. ఇప్పుడు వద్దని చెప్తున్నాను. నువ్వు కోరుకున్నట్టే రీసెర్చ్కి వెళ్ళు. ఏ దేశమైనా పర్వాలేదు. మనిషిని మతం, జాతితో కాకుండా మనిషిగా గుర్తించే దేశాలు ఏమైనా ఉన్నాయేమో వెతుకు. మాకు ఈ రాత్రి గడుస్తుందని అనిపించటం లేదు. నువ్వు క్షేమంగా ఉండు. ఇది ఒక తల్లి తన కొడుకుకి పంపినటువంటి మెసేజ్. ఈ ఒక్క వీడియో చాలదా మనకు దేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని తెలుసుకోవడానికి?